మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఆయిల్ లేకుండా ప్యాన్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి చికెన్లో వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఉడికిపోయి ఇలా డ్రైగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ముందుగా ఉడికించి చల్లార్చుకున్న చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన చికెన్ నిల్వ పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.